ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్ఠము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. వ్యాధుని గురుడైనటువంటి ముని ఇలా చెప్తూ ఉన్నారు. ఓ వ్యాధుడా, ఈ విధంగా నిర్ణయించి ఈ దృశ్యమున నేను సంతాపరహితుడనే అయ్యున్నాను, ఇంకా కూడా రాగవర్జితుడనై ఉన్నాను, శంకాశూన్యుడనై ఉన్నాను, అహంకార విరహితుడనై, శాంత నిర్వాణ రూపుడనై, ఆధేయరహితుడనై, అభిమానవర్జితుడనై, ఆశ్రయశూన్యుడనై, నిజ చిత్ స్వభావమున ఉన్నవాడనై, స్వయంగా శాంతుడనై, సర్వదా ఉదయించినటువంటి సృష్ట్యాత్మస్వరూపుడనై వెలయుచూ ఉన్నాను. అంటే యథాప్రాప్తములైనటువంటి కార్యముల యొక్క కర్తని అయినప్పటికీ కూడా వాస్తవానికి ఎప్పుడూ కూడా ఏ కార్యం యొక్క కర్తను కాకనే ఉన్నాను. ఎలాగంటే ఏది స్వయముగా క్రియారహితమైన నిష్క్రియమైనటువంటి చిదాకాశమై ఉన్నదో దానికి ఇంకా కర్తృత్వము అనేది ఎక్కడ? అంతరిక్షము, పృథివీ, వాయువు, ఆకాశము, పర్వతాలు, నదులు, దిక్కులు మొదలైనవన్నీ కూడా సమస్త ప్రాణి సమూహము ఏకమైనటువంటి ఆత్మరూపముకు చిదాకాశమే అయ్యున్నవి. నేను శాంతుడనై ఉన్నాను, సర్వ విధాలా కూడా తృప్తుడనై ఉన్నాను, కేవలము నిజ సుఖ స్వరూపమునందే స్థితిని కలిగి ఉన్నాను. నాకు విధి నిషేధాలు కానీ బాహ్యము అభ్యంతరాలు కానీ లేనే లేవు. ఇటువంటి స్థితి యందున్న నా ఎదుట నీవు నేడు ఇక్కడ కాకతాళీయ న్యాయంగానే అనుకోకుండా జరిగినటువంటి ఘటనలాగానే నీవు అకస్మాత్తుగా సంప్రాప్తించావు. కాబట్టి ఓ వ్యాధుడా, ఈ ప్రకారంగా స్వప్నము ఎటువంటిదో, మనము ఎటువంటి వారమో, ఈ జగత్తు ఎటువంటిదో, నీవు ఎటువంటి వాడవో, ఈ దృశ్యము ఎటువంటిదో అంతా కూడా నేను నీకు తెలియజేశాను. త్వంచ యాదృక్స్యమిదం యదా దృశ్యమిదం పురః యథా భావ యదా బ్రహ్మ యథేమా జనతాః పురః ఏతద్బుద్ధ్వా భవాశ్చాంతో మిథ్యా లుబ్ధక శాంతైవైవమియం సత్తా చిన్మాత్ర వ్యోమరూపిణి. ఇంకా కూడా ఓ వ్యాధుడా, ద్రష్టయకు నీవు కూడా ఈ దేహము, ఈ ఇంద్రియాది ఆధ్యాత్మిక దృశ్యము కూడా, ఈ ఎదుట కనిపించేటువంటి ఆది భౌతికమైనటువంటి దృశ్యము కూడా, వాని అందలి ఇష్టము అయిష్టములతో కూడినటువంటి తీసుకోవలసినవి వదలవలసినటువంటి భావాలు కూడా, బ్రహ్మదేవుడు కూడా, ఈ ఎదుట ఉన్నటువంటి జన సమూహము కూడా ఎటువంటివో బాగుగా తెలిసి ఈ సమస్త దృశ్యము కూడా మిథ్యగా తెలుసుకొని ఇదంతా కల్పించబడినటువంటి అబద్ధంగానే తెలిసి శాంతుడవయ్యుండు. ఎలాగంటే ఆ ద్రష్టాదుల యొక్క సత్తా కేవలము చిన్మాత్ర ఆకాశ రూపమే అయ్యుండగా స్వయంగా శాంతంగానే కనబడుతూ ఉన్నది కదా, కానీ అశాంతంగా అయితే కాదు కదా. స్వయమాభాతి నిర్వాణ నైవ నాభాతి నైవ వాభాతి కించన. ఈ చిత్సత్తా అంటే ఈ చిత్తు యొక్క సత్త శాంత రూపమే అయి ఉంటే స్వయంగా కనబడుతుంది. ఆ విధంగా లేకపోతే ఒకంతైనా సరే కనబడడం అనేటువంటిది లేదు. అంటే ఎప్పుడైతే ఈ చిత్తు యొక్క సత్త శాంత రూపమే అయి స్వయంగా కనబడుతుంది, లేకపోతే కొంచెమైనా సరే అంటే ఈ దృశ్య రూపంగా అనేటువంటిది కనబడడం లేదు. అంటే దృశ్యమేమీ కూడా కనబడకుండా ఉండడమే కదా శాంతి అనేటువంటి భావము.
అని చెప్పక అప్పుడు ఆ వ్యాధుడు అంటే ఆ లుబ్ధకుడు ఇలా అంటూ ఉన్నాడు, ఏవం చేతదహం త్వం చ సర్వే వా విబుధాదయ సర్వ ఏవం మిథస్వప్న పురుషా సదసన్మయా. ఓ మునీంద్ర, అలాగైనట్లయితే తమరు నేను సమస్త దేవతలు మనుష్యాదులు అందరూ కూడా పరస్పరము సదసద్రూపులైనటువంటి స్వప్న పురుషులే అవుతారు కదా అన్నప్పుడు ముని చెప్తూ ఉన్నాడు, ఏవమేతదిదం సర్వమన్యోన్యం స్వప్నవత్సితం అన్యోన్యమాత్మని తదా సదసత్యానుభూయతే దృశ్యం ఏన యదా బుద్ధం తథా తేనానుభూయతే. అవును, ఇదంతా కూడా ఒకరికొకరు స్వప్నములాగానే స్థితిని పొంది ఉన్నది అని చెబుతూ, అంతేకాదు సర్వులకు కూడా ప్రతి ఒక్కరూ పరస్పరము ఒకరితో ఒకరు, ఒకరినందు ఒకరు, ఒకరి కొరకు ఒకరు ఆత్మ విషయమున సత్తు కూడా ఇతరమైన పదార్థ విషయమున అసత్తు కూడా అనుభూతమే అవుతూ ఉన్నది కదా. ఎందుకంటే అందరికీ ఒకరితో ఒకరికి ఆత్మ విషయమునందు సత్తులు అంటే సత్యమయ్యే కనబడుతుంది. ఇతరమైన పదార్థ విషయంలో అసత్తును అంటే అబద్ధంగా కూడా అనుభూతమవుతూ ఉన్నది. ఇంకా ఈ దృశ్యం ఎవని చేతైతే ఏ ప్రకారమైతే తెలియబడుచు ఉన్నదో ఆ ప్రకారమే అతని చేత అనుభవింపబడుతూ ఉన్నది అనే చెబుతూ, అంతేకాదు నానైకం వస్త్వతోనేకం నసన్న మధ్యకం జాగ్రత్త స్వప్న నగరమివ వేదన మాత్రకం. ఈ జగత్తు అనేకము కాదు, సరే అనేకము కాదు కదా, ఏకమై ఉన్నదా? ఏకమున్ను కాదు. అయితే ఏకానేకమున్ను కూడా కాదు అంటే ఒకటి అనేకమై ఉన్నదా అంటే కాదు. ఈ జగత్ అనేటువంటిది అనేకాలు కావు, ఒక్కటి కూడా కాదు, మరి ఒకటి అనేకాలు కూడా కానే కాదు. ఎలాగంటే ఒకే ఘటము అంటే కుండ, కపాలం మొదలుకొని పరమాణు పర్యంతము కూడా కలిగిన తన యొక్క వివిధ ఆయుధ అవయవాలతో అనేకంగా ఉన్నప్పటికీ ఏకత్వ భావన చేత ఏకంగానే భాషిస్తూ ఉన్నది కదా. ఎందుకు? ఒకే శరీరం ఉన్నది, అదే శరీరము అంటే కపాలం అంటే పుర్రె, ఆ పుర్రె మొదలుకొని చిన్ని పరమాణు పర్యంతము కూడా అణువులో ఎంతో స్వల్పమైన భాగము పరమాణువు అంతవరకు ఉన్నటువంటి తన యొక్క వివిధ రకాల అవయవాలతో అనేకంగా ఉన్నప్పటికీ కూడా దేహమంతా కలిసి ఏకత్వ భావన చే ఏకంగానే కనబడుతూ ఉన్నది కదా. అక్కడ నానా రూపాలను చూసేటువంటి వారికి ఏకత్వము అసత్తుగా అవుతుంది. భిన్న భిన్న రూపాలుగా చూసేటువంటి వారికి ఏకత్వము అనేటువంటిది లేనిదిగా అవుతుంది. ఏకరూపాన్ని చూసేవారికి అక్కడ సర్వము అనేక భిన్న భిన్న వాటిల్లో కూడా ఏకత్వాన్ని బ్రహ్మతత్వాన్నే చూసేటువంటి వారికి అనేకత్వము అనేటువంటిది వివిధ రకాలైన జగదృశ్యాలు అన్నీ కూడా అసత్తే అయ్యున్నవి. అంటే తత్వవేత్తలకు ఈ జగత్తు జాగ్రత్తనందు స్వప్న నగరం లాగానే అనుభవం మాత్రమే అయ్యొప్పుచూ ఉన్నది. అంటే శాశ్వతమైన పరమాత్మ స్థానాన్ని తెలిసిన వారు, పరమాత్మ యందు స్థిరపడినటువంటి వారికైతే ఈ జగత్తు అనేకాలుగా ఉన్నా కూడా జాగ్రత్తనందు స్వప్న నగరంలాగానే అంటే ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వానికి మరి ఏ విధంగా ఉంటుంది అంటే స్వప్న నగరం లాగానే, కలలోని నగరం లాగానే ఏ విధంగా అది అబద్ధమైపోతుంది. అలాగే ఈ తత్వవేత్తలకు ఈ జాగ్రత్త స్వప్నము అనేది కూడా అబద్ధమైనటువంటి అనుభవం మాత్రమే అయి కనబడుతూ ఉన్నది. అదృష్ట పూర్వ దూరస్థ దృశ్యమాన పురోపమం ఇది తే సర్వమాఖ్యాతం బోధితోసి నిరంతరం స్వయం ప్రాజ్ఞోసి జానాసి యదేచ్ఛసి తదా కురు. ఇంకా కూడా
ఈ తత్వజ్ఞులకి ఈ జగత్తు గతంలో చూడనటువంటి దూరమందున్న నగరంలాగానే కనబడుతూ ఉంటుంది తత్వజ్ఞులకు. కాబట్టి ఓ వ్యాధుడా, ఈ ప్రకారంగా నేను నీకు సమస్తాన్ని కూడా చెప్పాను. ఇంకా నిరంతరం కూడా ఎల్లప్పుడూ బోధిస్తూనే ఉన్నాను. నీవు స్వయంగా ప్రజ్ఞావంతుడివి అవ్వాలి. అలా అయ్యి బాగుగా ఎరుగగలిగి ఉన్నావు. కాబట్టి నీవిప్పుడు ఇంకా నీ ఇచ్చము చొప్పున నీ ఇష్టమైనట్లుగా ఆచరించు. ఏవం ప్రబోధితస్యాపి తవ వ్యాధమతే మతి క్షణం ప్రబోధ విశ్రాంత నవిశ్రాంత పరే పదే. కాబట్టి ఓ వ్యాధుడా, ఈ ప్రకారంగా నేను బోధించినప్పటికీ కూడా నీ యొక్క బుద్ధి ఉంటుంది కదా, అది దానికి అభిమతమైనటువంటి నీ బుద్ధికి స్వాభిమతమగు జగత్ సత్యత్వాన్ని అనే భ్రమయందే విశ్రాంతి పొంది ఉన్నది. కానీ పరమపదమగు ఆత్మయందు క్షణకాలమైనా సరే విశ్రాంతిని పొందకుండానే ఉన్నది అని చెబుతూ, నాభ్యాసేన వినా బోధ ఏషయాతి మనోహృది పరాం పరిణితిం ప్రాజ్ఞాదారుణి వాంబుదారుణి. ఎలాగంటే ఓ ప్రాజ్ఞుడా, జలము యొక్క ధారణము అనే కార్యమునందు కొయ్యయందు కమండలము మొదలైనటువంటి ఆకారాల యొక్క రూపమైన ఛేదనము భేదనాదుల చేత చేయబడినటువంటి ఏ మార్పులైతే ఉన్నవో అటువంటి మార్పు లేకపోతే నీరు అనేది ప్రవేశించదు కదా. ఈ ప్రకారంగానే ఆత్మబోధ అభ్యాసముచే అగు గొప్ప పరిణామము లేకపోతే మనస్సునందు ప్రవేశించదు. ఇప్పుడు జలాన్ని తీసుకోవాలి, ఆ జలాన్ని ధరించాలి అనేటువంటి కార్యమునందైతే కొయ్యయందు కమండలము అంటే కమండలము అనేటువంటిది ఒక రాగి చెంబు, అది దాని యందు కానీ లేదా కొయ్యకు రంధ్రము చేసి కానీ మొదలైనటువంటి ఆకారాల యొక్క రూపమైనటువంటి అంటే రాగిని చెంబులా మలచడము, కొయ్యను మధ్యలో రంధ్రం ఏర్పాటు చేసి నీరు నిల్వ ఉంచడానికి తయారు చేయడము, ఈ రకమైనటువంటి వస్తువులను ఆకారాలుగా తయారు చేసేటువంటి విషయంలో దానిని చెక్కడము ఖండించడము ఇటువంటివన్నీ కూడా జరిగినప్పుడు మాత్రమే ఆ గావింపబడినటువంటి పరిణామము అంటే అలా జరిగినటువంటి విషయాలు గనక ఆ మార్పులు అనేది చేయకపోతే నీరు వాటిల్లో ప్రవేశించదు కదా. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి ఆత్మబోధ ఏ సర్వత్రా కూడా నిండి ఉన్నది పరమాత్మ స్వరూపమే అనబడేటువంటి ఆత్మతత్వజ్ఞానము గురించి అభ్యాసము చేయబడేటువంటి గొప్పదైనటువంటి నీ శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి అభ్యాసము చేత గొప్ప మార్పులు గనక లేకపోతే మనస్సునందు ఆ ఆత్మజ్ఞానము అనేటువంటిది ప్రవేశించదు కదా అని చెబుతూ, అంటే ఓ వ్యాధుడా, ఛేదనము భేదనాదుల ద్వారా కమండలము మొదలైనటువంటి ఆకార రూపాలుగా మరి తయారు చేసుకోవాలి. అలా తయారు చేసే సమయంలో మార్పును పొందేటట్లుగా వాటిని ఆ విధంగా తయారు చేయాలి. అలా ఛేదించకుండానో భేదించకుండానో ఉంటే ఆ కొయ్యదందు నీరు అనేటువంటిది ప్రవేశిస్తుందా? ప్రవేశించదు. అలాగే ఈ తత్వబోధ అంతా కూడా అభ్యాసం ద్వారానే గొప్పదైనటువంటి పరిణామము శుద్ధత్వాన్ని పొందుతుంది. అలా పొందలేదనుకో ఇక జనుల యొక్క మనసునందు అది ఏమాత్రము ప్రవేశింపలేదు కదా. అభ్యాసాద్బోధ విశ్రాంతౌ గురుశాస్త్రైక సేవన ద్వైతాద్వైత దృశోహ శాంత్యా నిర్వాణం చిత్తముచ్యతే. కేవలము గురువు శాస్త్రము మొదలైనటువంటి ఆ గురువుల యొక్క శాస్త్రాదుల యొక్క సేవ
సేవనము వలన సత్శాస్త్రాలని అధ్యయనం చేయాలి. దాని ద్వారా తెలుసుకొని పెద్దలను సేవించాలి. గురువుల యొక్క పాదాలను ఆశ్రయించాలి. వారి యొక్క సేవ ద్వారా ఆ అభ్యాసము దృఢపడిపోవాలి. ఆ అభ్యాసం యొక్క దారుఢ్యం వలన బోధ అనేటువంటిది వారు చేసేటువంటి వారి యొక్క కరుణ ప్రకారం వచ్చినటువంటి ఆత్మజ్ఞాన బోధ చిత్తమునందు స్థిరపడుతుంది. అప్పుడు ద్వైతము అద్వైతము అనేటువంటి దృష్టులు, ఒకటి రెండు, ఏకము భిన్నము అనేటువంటి దృష్టులు శమించిపోతాయి. ఆ దృష్టి ఎప్పుడైతే శమించినటువంటి చిత్తమే ఇక అక్కడ చిత్తం ఏమై ఉన్నది, ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువునందు చింతన చేస్తూ తదాకారం చెందినప్పుడు అటువంటి శుద్ధపడినటువంటి చిత్తమే నిర్వాణ మోక్షము అని అనుభవజ్ఞుల చేత చెప్పబడుతూ ఉన్నది కదా అని చెబుతూ, అంటే శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి అభ్యాసాదులు చేయాలి. ఆ అభ్యాసము వలన గురువుల ద్వారా శాస్త్రాల యొక్క సేవనము ద్వారా శాస్త్రాలలో చెప్పబడినటువంటి సార వస్తువులను గురించి తెలుసుకొని గురువులను పెద్దలను సజ్జనులను ఆశ్రయించి వారి ద్వారా గ్రహించినటువంటి జ్ఞానమైనటువంటి బోధ చేత ఈ రెండని ఒకటని మొదలైన భేద దృష్టులు ఏవైతే ఉన్నవో అవన్నీ నశించిపోగా ఆ చిత్తమునందు జ్ఞానముతో కూడినటువంటి చిత్తమే నిలిచి ఉంటుంది. ఆ చిత్తమే కదా నిర్వాణము లేకపోతే మోక్షము అని చెప్పబడింది అని చెబుతూ నిర్మాణ మోహాజిత సంఘదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంఘైర్గచ్యంత్యమూఢాః పదమవ్యయం తత్. అంటే ఈ అభిమానము మోహము అనేటువంటిది అవివేకముతో కూడి ఉండేటువంటిది. కాబట్టి ఈ అభిమానము ఈ మోహ రహితులు, అంటే ఈ అవివేకము లేనటువంటి వారు కేవలము జ్ఞానులైన వారు, విషయ సంపర్క దోషాలను కూడా జయించేసిన వారు, దృశ్యమాన వస్తువుల పట్ల విరక్తి కలిగిన వారు, నిరంతరము కూడా ఆత్మయందే స్థితి కలిగిన వారు, అంటే పూర్ణమైనటువంటి ఆనందము అనబడే ఆత్మలాభము చేత విడువబడినటువంటి సమస్త కోరికలు కూడా వదిలివేసినటువంటి వారు, సుఖము దుఃఖము ఈ ద్వంద్వాలు కూడా వదిలేసినటువంటి వారు లేనటువంటి వారు వారే తత్వజ్ఞులు. అంటే శాశ్వత వస్తువునందు దృఢపడినటువంటి వారు. అట్టి నిర్వాణము అనేటువంటి ఉత్తమమైనటువంటి పదవినే అనుభవిస్తూ ఉన్నారు. అంటే అభిమానము లేనటువంటి వారు, మోహరహితులు, సంఘదోషాలను జయించినటువంటి వారు, దేనితో సంబంధము లేకుండా నిస్సంగులై ఉన్నవారు, నిరంతరము కూడా ఆత్మతత్వాన్ని గురించి చింతన చేసేటువంటి వారు, లేకపోతే ఆత్మయందే స్థితిని కలిగి ఉండేవారు, కామములు కోరికలు తొలగిన వారు, సుఖము దుఃఖము మొదలైనటువంటి ద్వంద్వముల నుండి కూడా విముక్తులైనటువంటి వారు, తత్వవేత్తలు నిర్వాణము ఆ అక్షయ పదమును ఆ ఆత్మతత్వాన్నే పొందుతూ ఉంటారు అనే చెబుతూ, విచారజ నిజ జీవన్ముక్త స్థితిరిహోదిత మునినాభ్యాస సహీనస్య వ్యాధస్య త్వనవస్థితి. తత్వ విచారణ చేత ఉత్పన్నమైన ముని యొక్క జీవన్ముక్త స్థితి, అభ్యాసహీనుడగు ఏ అభ్యాసము శమదమాదుల యొక్క అభ్యాసము లేనటువంటి వ్యాధుని యొక్క అనవస్థితి, దానిని గురించి వర్ణించి తెలియజేశారు. ఇంకా కూడా ఇలాగా తెలియజేశారు అని చెబుతూ అగ్ని ఇలా చెప్తూ ఉన్నారు ఆ విపశ్చిత్ రాజుకి. ఇత్యాకర్ణ్యాదశా వ్యాధస్తదా తస్మిన్ వనాంతరే ఆసీత్ చిత్రకృతాకార ఇవ విస్మయమందరః. అగ్ని దేవుడు ఇలా చెప్తూ ఉన్నారు, ఓ
ఓ విపశ్చిత్ రాజా, అలాగా ఆ ముని వాక్యాలను విని ఆ వ్యాధుడు అప్పుడు ఆ యొక్క అరణ్య మధ్యములో ఆశ్చర్యంగా జడభూతుడై ప్రతిమలాగా నిశ్చలంగా ఉన్నాడు. ఏమని? ఆ మునీశ్వరుడు తన శిష్యుడైన వ్యాధుడికి ఈ విషయాన్ని గురించి తెలియజేశాడు కదా. ఓ విపశ్చిత్ రాజా, అయితే అప్పుడు ఆ వ్యాధుడు ఏం చేశాడు? ముని చెప్పినదంతా విని ఆ యొక్క వనం యొక్క మధ్య భాగంలో ఆశ్చర్యము చేత జడభూతుడై కదలనటువంటి వాడై ప్రతిమలాగా శిలా విగ్రహంలాగా నిశ్చలంగా ఉన్నాడు. నవిశస్రామచేతోస్య స్వాభ్యాసేన వినాపదే ఆసీదుద్భ్రాంత ఇవ సా ప్రోహ్యమాన ఇవార్ణవే. అంటే అభ్యాసము లేని కారణము చేత అతని యొక్క చిత్తము ఆత్మపదమునందు విశ్రాంతిని పొందలేదు. ఇంకా సముద్రమునందు కొట్టుకొని పోబడు దానిలాగానే ఇంకా మహాచంచలమయ్యే ఉన్నది. ఆరూఢ ఇవవా చక్రే చక్రేణ తపసాహృత నక్రేణేవ సమాక్రాంత పరాక్రమ వివర్జిత. చక్రము పైన ఆరూఢుడైన వానిలాగానే తిరుగుతూ ఉన్నటువంటి చక్రము పైన కూర్చున్నటువంటి వాడు కూడా చక్రముతో పాటుగా తిరుగుతాడు కదా. అలాగనే ఒకానొక సిద్ధుడు తపోబలము చేత జనించిన ఆ చక్రాకార వాయువు చేత ఉపసంహరింపబడినటువంటి వాని చందములాగానే జలాశయమున అంటే సముద్రమునందు మొసల చేత పట్టుకొనబడిన వానిలాగానే అతడప్పుడు పరాక్రమరహితుడే అయ్యాడు. కిమేతస్య దుతాన్యస్య నిర్వాణమితి సంశయత్ నాద్యగచ్చ దశౌ శాంతిం మూర్ఖో యవన వానివా. ఈ ముని చెప్పినదే నిర్వాణమా, లేకపోతే మరి ఒకటే? ఈయన మోక్షతత్వాన్ని గురించి చెప్పారు కదా, అదేనా మోక్షస్థితి, లేకపోతే మరింకొకటి ఏదైనా ఉన్నదా అనే సంశయము చేత ఆ మూర్ఖుడు యువకునిలాగానే శాంతిని పొందకుండానే ఉన్నాడు. అయితే అవిద్యాకృతమే వేదం దృశ్యమిత్యేవ చింతయన్ అవిద్య జగదీత్యేష నాయాతి నిపుణం హృది. ఈ జగత్తు అవిద్యయే అనేటువంటిది, ఈ దృశ్యమాన జగత్తు యావత్తు కూడా అవిద్యయే, లేకనే ఉన్నట్లుగా కల్పించబడింది అనేటువంటి విషయము అతని యొక్క హృదయమును బాగుగా ప్రవేశించలేదు. అలా ప్రవేశించకపోవడం చేత ఏ విధంగా ఇదంతా కూడా అజ్ఞాన సంబంధమైనదే ఈ జగత్తుగా కనబడుతుంది అనేటువంటి విషయం గురించి అతని యొక్క వ్యాధుని యొక్క హృదయంలో బాగా ప్రవేశించని కారణము చేత అతడు ఈ జగత్తు అవిద్య అనేటువంటి బ్రహ్మశక్తి చేత ఉత్పన్నము కాబడినది సత్యమై ఉన్నది అని తలస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఈ జగత్తు అవిద్య అనేటువంటి బ్రహ్మశక్తి చేతనే ఉత్పన్నం కాబడినది అయ్యి సత్యమే అయ్యున్నది అని తలుస్తూ ఉన్నాడు. కియదంతమిదం దృశ్యం స్యాత్పశ్యామ్యేతదాదితః దూరతోద్ధ ప్రమాణేన తపోలబ్ధ శరీరక భావాత్మనో నిత్యమస్యాంతే స్థీయతే సుఖం తస్మాదాకాశమప్యస్తి యత్ర నో తత్ర యామ్యహం. ఈ దృశ్యము ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని తపస్సు చేత లభించిన మహాప్రమాణము కలిగిన దేహముతోటి ఈ భూమి నుండి మొదలుకొని ఊర్ధ్వమునకు అతి దూరము వరకు కూడా నేను చూస్తాను. ఇంకా భావము అభావ రూపమైన ఈ దృశ్యం యొక్క చివరన ఎచ్చట ఆకాశము కూడా లేదు. అటువంటి ఆ ప్రపంచ ప్రదేశమును నేను నిత్యము కూడా సుఖంగా ఉంటాను. ఇతి నిర్ణీయ హృదయే మూర్ఖ ఏవ బభూవసః గతం తాదృశమప్యుక్తం వినాభ్యాసేన భస్మని. ఈ ప్రకారంగానే తన యొక్క హృదయమును నిర్ణయించుకున్నాడు. ఏమని? ఈ దృశ్యం
అనేటువంటిది ఎంతవరకు ఉన్నది అనే విషయాన్ని తపస్సు చేత లభించిన మహాప్రమాణము కలిగినటువంటి దేహము ఉంటుంది కదా, ఆ దేహముతోటి అంటే తపోదేహముతోటి ఈ భూమి మొదలుకొని ఊర్ధ్వమున అంటే పైన ఉన్నటువంటి అతి దూరం వరకు కూడా వెళ్ళి చూస్తాను. ఇంకా భావానికి అభావానికి రూపమైనటువంటి ఈ దృశ్యం యొక్క అంతము అనేటువంటిది ఎక్కడ అంతమున ఎక్కడ ఆకాశం కూడా లేకుండా ఉంటుందో అటువంటి ప్రపంచ ప్రదేశమున నేను నిత్యము సుఖంగా ఉంటాను అని ఈ ప్రకారంగా తన యొక్క హృదయమున నిర్ణయించుకున్నాడు. అతడు మూర్ఖుడుగానే ఉండి ఉన్నాడు కదా. ఎలాగంటే దృష్టాంత సహితముగా మనకి ఈ యొక్క రుజువులతో కూడుకొని మహత్తరమైనటువంటి బోధ ముని చేసినప్పటికీ కూడా అభ్యాసము చేయని కారణము చేత అతనికి జ్ఞానము అనేటువంటిది ఉదయించలేదు. కాబట్టి ఆ ముని యొక్క వాక్యాలు అన్నీ కూడా అతని పట్ల ఏమైనవి అంటే బూడిదలో పోసినటువంటి పన్నీరులాగానే వ్యర్థమైపోయింది. తతస్తతః ప్రభృత్యేవ తేనైవ మునిభిః సహ లుబ్ధకత్వం పరిత్యజ్య తపశ్చరితు ముద్యతః. అటువంటి నిర్ణయము చేత అతడు అది మొదలుకొని తన యొక్క భోయం అంటే వేటగాని వృత్తి అనేటువంటిది వ్యాధత్వాన్ని వదిలిపెట్టేశాడు. తక్కినటువంటి మునులతో కూడి తపస్సును చేయాలి అని ప్రారంభించాడు. తస్మిన్ జగతి తైర్భావస్యైః సమం నివసన్ సదా బహూన్యబ్ధ సహస్రాణి చకార సుమహత్తపః. ఆ ప్రపంచమున ఆ తాపసుల యొక్క అంటే ఆ తపస్సులు చేసేటువంటి వారి యొక్క తపింపజేసేటువంటి ఆ తపోయుక్తుల ఉత్తమమైనటువంటి లక్షణాలతోనే కూడినవాడయ్యాడు. సదా ఎల్లవేళలా ఆ మునులతోటి సమంగానే మాట్లాడుతూ అతడు అనేక వేల సంవత్సరాలు మహాతపస్సునే చేశాడు. అలా తపస్సు చేస్తూ అతడు ఒకప్పుడు ఆ మునివర్యుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఓ మహాత్మా, నిరుపద్రవమగు అంటే అసలు ఉపద్రవము లేనటువంటి ఆత్మయందు నాకు విశ్రాంతి ఎప్పుడు కలుగుతుంది అని అడిగాడు. అలా అడిగినప్పుడు ఆ ముని ఇలా పలికాడు. జ్ఞానం తదుపదిష్టం తే జీర్ణధార్వల్పకాగ్నివత్ సంస్థితం హృదయే కింటు దాహ్యమాక్రమ్యనోచితం. ముని అంటూ ఉన్నారు, ఓ వ్యాధుడా, నీకు నేను ఏ జ్ఞానాన్ని అయితే ఉపదేశించాను, ఏ జ్ఞాన విషయమైతే నీకు బోధించాను, అది శిథిలమైనటువంటి ఇంధనమునందలే. అంటే ఇంధనము అంటే అగ్నిలో వేసేటువంటి కట్టె కదా, ఆ యొక్క కట్టెనందలి అల్పమైన అగ్నిలాగానే ఏ హృదయమందు స్థితిని పొంది ఉన్నది. అది దహింప సమర్థమై అది కాల్చడానికి సమర్థమై ఉన్నప్పటికీ కూడా దాహ్యమగు దృశ్యము అంటే దహింపబడేటువంటి దృశ్యము అనేది ఆక్రమించకుండానే ఉన్నది. అంటే జన్మాంతరమున ప్రదీప్తమై ప్రకాశవంతమై ఉన్నటువంటి దృశ్యాన్ని మళ్ళీ కూడా భస్మీభూతము చేయు అంటే దానిని నశింపజేయు అని చెబుతూ, నాభ్యాసేన వినా జ్ఞానే శివే విశ్రాంతవానసి అభ్యాసేన తు కాలేన భృశం విశ్రాంతి మేష్యసి. అభ్యాసము లేని కారణము చేత శివరూపమగు ఆత్మయందు నీవు విశ్రాంతిని పొందలేకపోతూ ఉన్నావు. అభ్యాసము చేత అదే అలవాటు చేసినప్పుడు ఆ అలవాటు ప్రకారము కాలక్రమంగా నీవు పూర్ణముగా విశ్రాంతిని పొందగలుగుతావు అనే చెబుతూ, భవిష్యదీధమాత్మీయమాధాకర్ణయ నిర్ణయం మమ వర్ణయత కర్ణభూషణం భూతలాద్భుతం. ఇంకా నీవు ఇప్పుడు అత్యద్భుతమైనటువంటిది వినడానికి ఇంపైనది అగు నీ యొక్క భవిష్యత్ వృత్తాంతం తెలియజేస్తాను.
అంటే అది ఎంత అద్భుతమైనది, నీకు వినడానికి అంత ఇష్టంగా ఉండేది అయిన నీ యొక్క భవిష్యత్ వృత్తాంతాన్ని తెలియజేస్తాను, నా వల్ల విను, వర్ణించి చెప్తాను అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.